ఆకలేస్తుందిరా. నేను ఆఫీస్కి వచ్చిన ఈ సాయంకాలం ఎలా ఉండబోతుందో చూద్దాం. దిస్ ఈస్ మై ఫస్ట్ ఎవర్ ఇంట్రో. ప్లీజ్ డోంట్ మైండ్ ఇఫ్ దేర్ ఆర్ మెనీ కట్స్. చాలు చాలు, కెమెరా చూస్తే ఇంగ్లీష్ వస్తుంది అక్కడికి అనుకుంటున్నారు. నేను వీడియో కొంచెం ఎక్కువ కట్స్ ఉంటాయి, కొంచెం ఏమనుకోకండి. ఈరోజు మ్యాటర్ ఏంటంటే నేను ఆఫీస్కి వచ్చాను అనమాట. నువ్వు ఆఫీస్కి వస్తే మాకెందుకు అనుకుంటున్నారా? తెలుసు తెలుసు, మ్యాటర్ అది కాదు. ఆఫీస్కి వచ్చాను, అయిపోయింది. సో నేను వీక్లీ 2 days ఆఫీస్కి వస్తాను. సో ఆ 2 days మోస్ట్లీ నేను ఒక్కదాన్నే వచ్చేస్తాను మార్నింగ్ బై ట్రైన్. బట్ ఈవినింగ్స్ మాత్రం మొత్తం వచ్చేస్తాడు నన్ను పిక్ చేసుకోవడానికి. ఎందుకంటే ఎందుకు ఎందుకు బికాస్ హీ లవ్స్ కాదు, హీ లవ్ ఫుడ్. క్రేవింగ్స్ అనగానే నేను కొంచెం తనతో ఉన్నప్పుడు ఎక్కువ క్రేవింగ్స్ వస్తాయి, ఎందుకు తెలియదు. యూజువలీ నాకు హ్యాపీగా ఉన్నప్పుడు ఎక్కువ క్రేవింగ్స్ వస్తాయి. సో మేబీ నేను తనతో ఉన్నప్పుడు ఐ ఫీల్ హ్యాపీ. తినడానికి మాత్రం ఫస్ట్ ఉంటాం. ఏం ఫుడ్ పిక్ చేస్తామో, ఎక్కడికి వెళ్తామో చూద్దాం. ఓకే, లెట్స్ మీట్ ఇన్ ద కార్. బాయ్. హలో. ఏంది ఎవరికి నీకు ఆకలేస్తుందిరా? హలో హలో చెప్పరా? సరే, ఒక క్వశ్చన్ అడుగుతా. ఇంతకు నేను అదే చెప్తా ఉన్నా వీడియోలో. నాకు క్రేవింగ్స్ నీతో ఉన్నప్పుడు ఎక్కువ వస్తాయి, నేను ఒకదాని ఉన్నప్పుడు నీతో ఉన్నప్పుడు ఎక్కువ వస్తాయి. సోర్పిగా ఉన్నానేమో అందుకనే క్రేవింగ్స్ వస్తున్నాయి అని చెప్పా. నీకు ఎప్పుడు క్రేవింగ్స్ వస్తాయి ఎక్కువ? ఆకలేసినప్పుడు. క్వశ్చన్ అడుగుతా డైరెక్ట్ గా. నీకు ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఎక్కువ తినాలనిపిస్తుందా, నాతో ఉన్నప్పుడు ఎక్కువ తినాలనిపిస్తుందా? నాకు ఎప్పుడు ఎక్కువ తినాలనిపిస్తుంది. అది అయితే నీకు నేనంటే ఇష్టం లేదు అంతే. ఆ పాయింట్ గొడవ పెట్టుకోవాలా? నేను హ్యాపీగా ఉన్నప్పుడు ఎక్కువ క్రేవింగ్స్ వస్తాయి కాబట్టి అలా. థ్యాంక్స్ చెప్పు మరి, హ్యాపీగా ఉంచుతున్నాను. నువ్వు ఉంచట్లా, నేను ఉంటున్నాను. అయితే అప్పుడు ఎక్కువ తిన్నాను నేను. ఏం తిన్నంతోనే సగం అంటావు ఆర్డర్ చేసిన. నాది థాయ్, కానీ గ్రీక్ ఫుడ్. ఖాళీ ప్లేట్స్ మొత్తం ఖాళీ. ఈ రోజుకి సాయంకాల సమావేశం పూర్తయింది. తర్వాతి కార్యక్రమంలో కలుద్దాము. టాటా.